అలాగే ఈరోజు మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం ఉమారాణి మేడం, మరి కర్ణాటక కొట్టూరు నుంచి. మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం ఉమారాణి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మేడం. ఓకే మ్యామ్. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మొన్న మేము ఈ హొప్పనొప్పనో టెక్నిక్ గురించి తెలుసుకున్నాము. దానికి ముందు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సత్సంగానికి అందరికీ స్వాగతము. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా కోటి కోటి శిరసాష్టాంగ నమస్కారములు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా శిరసాష్టాంగ నమస్కారములు. నా ప్రథమ గురువులైన మనోరమ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత అద్భుత అవకాశాన్ని ఇచ్చిన రంగనాథ్ సార్కి, మహాతర్ టీం మెంబర్స్ అందరికీ నా అనంతానంత వందనాలు. ఈరోజు యూట్యూబ్లో, జూమ్లో వీక్షిస్తున్న ఆత్మబంధులందరికీ నా ప్రణామాలు. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఈ టెక్నిక్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఒక్క నిమిషం పాటు నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ హొప్పనొప్పనో టెక్నిక్ డాక్టర్ హెవ్లే గారి నుంచి ఇంట్రడ్యూస్ అయింది. హవాయన్ టెక్నిక్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే అన్ని దాంట్లకు ఉపయోగించవచ్చు. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, ఏదన్నా సామాన్ చెడిపోయినా కూడా, తర్వాత చెట్లు పెరుగు వాడిపోయింటాయి కదా, ఏదో ఒక రీజన్ కి దానికి కూడా చెప్తా ఉండొచ్చు. ఇలా హలో, ఇలా అన్నిటికీ ఈ టెక్నిక్ కి వాడచ్చంట. ఈ టెక్నిక్ వచ్చేసి సింపుల్ థింగ్, 4 words చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తే అయిపోయా. కానీ చెప్పే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ మనము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే ఏమో లేదు, రోజు ధ్యానం చేయాలి, ఆలోచనలు మంచిగా చేస్తూ ఉండాలి. తర్వాత నెగిటివ్ థాట్స్ రాకూడదు. ఇలా చేస్తే ఈ టెక్నిక్ అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. ఇలా ఏ దానికైనా మనము ఈ టెక్నిక్ ని అప్లై చేసుకోవచ్చు. అలాగే 100% నమ్మకము ఉండాలా. ఆ నమ్మకమే ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈరోజు మెయిన్ గా టాపిక్ వెల్త్, అంటే డబ్బు గురించి తెలుసుకుందాం. డబ్బు ఎవరికి వద్దు చెప్పండి, అందరికీ కావాలి కదా. ఎన్ని విషయాలను సాధిస్తుంది కదా. డబ్బు లేకపోతే జీవితం గడవదు. కొందరు డబ్బుని పుణ్య కార్యాలకి వినియోగిస్తారు, కొందరు డబ్బుని పాప కార్యాలకు వినియోగిస్తారు. డబ్బుకి ఒక ఎనర్జీ ఉందన్నమాట. ఎంతో మందికి డబ్బు గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నవి. అంటే ఏమంటారు కదా, బిలీఫ్ సిస్టమ్ అన్నమాట. ఏమంటే డబ్బు చాలా ఉంటే అహంకారం వస్తుంది. అలాగే ఎక్కువ డబ్బున్న వారిలో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తారు. ఇలా ఏదేదో ఉంటుంది. వాళ్ళు ఎందరిని సరిగ్గా మాట్లాడించరు, అహంకారం ఉంటుంది. ఇలా కొందరికి అలా ఉంటుంది. ఎవరో ఒకరు ఇద్దరు ఉండొచ్చు, కానీ అందరూ అని మేము చెప్పలేము. ఈ ఒక అభిప్రాయానికి రావడానికి చాలా కారణాలు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము, రిలేషన్స్ మరియు ఫ్రెండ్స్ భావనల ప్రభావాలు, ఇలా అనేక భావనల వల్ల ఒక నెగటివ్ ఫీలింగ్స్ క్రియేట్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా ఆ భావనల జొతకే మనము జీవిస్తాము. చాలా మందికి డబ్బు అంటే నెగ్లిజెన్సీ ఉంటుంది. అలాగే ఎంతో మంది డబ్బుని దేవుళ్ళలా పూజిస్తారు. వారి దగ్గరికి డబ్బు ఫ్లో అవుతుంది. అందుకే డబ్బుకి గౌరవం ఇవ్వాలి. మనీ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అనే భావనలో మనము ఎప్పుడు ఉండాలన్నమాట. ఇలా మనకి తెలుసో తెలియకు ఎన్నో తప్పులు చేస్తుంటాము. అప్పుడు డబ్బుకి మనము ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని హృదయం నిండుకొని చెప్పాలన్నమాట. అప్పుడు డబ్బు అబండెంట్ గా, అంటే సమృద్ధిగా ఫ్లో అవుతుంది అన్నమాట. ఫస్ట్కి మనం డబ్బుకి చెప్పాల. తర్వాత ఎవరికైనా అప్పు ఇచ్చింటాం కదా డబ్బు, వాళ్ళు ఎన్ని రోజులు అడిగినా వాపస్ ఇచ్చిండరు అనమాట. అలా వాళ్ళకి కూడా మనము ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా డబ్బు తొందరలోనే మనకి వాపస్ వస్తుంది అనమాట.
డబ్బు గురించి ఎప్పుడో మనము కమెంట్ చేసింటే, ఎప్పుడో చేసింటాం డబ్బు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, అప్పుడే ఒక నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఒక పేపర్ మీద డబ్బు గురించి మీ యాటిట్యూడ్ ని రాయండి. అంటే ఎవరికైనా కానీ డబ్బు గురించి ఒకటి అభిప్రాయం ఉంటుందన్నమాట. దాన్ని మనము ఇప్పుడు పేపర్ మీద రాయాలన్నమాట. డబ్బు అంటే గౌరవం లేదు, డబ్బు అందరి దగ్గర ఒకే విధంగా ఉండదు, డబ్బు ఏమైనా చెట్లకి కాస్తుందా, తర్వాత నా దగ్గర డబ్బు నిలవనే నిలవదు, డబ్బుకి తిట్టింటారు, డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి అహంకారం ఉంటుంది, డబ్బు అన్నదమ్ములను కూడా వేరు చేస్తుంది, సంబంధాల కన్నా డబ్బుకే విలువ ఎక్కువ. ఇట్లా అన్ని రాయండి. ఏమైనా మీకు ఇలానే కాదు, వేరే ఒక అభిప్రాయం ఉంటే కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు అదంతా ఫస్ట్కి రాయాల. ఇంకొకసారి చెప్తాను. ఒక పేపరు పెన్ను తీసుకొని మీకు డబ్బు మీద ఏ యాటిట్యూడ్ ఉందో అవన్నీ రాయాలన్నమాట. తర్వాత ఒక నోట్ ఏదన్నా కానీ 100 రూపీస్, 200 రూపీస్, 500 ఏదైనా డబ్బుని ఒక చేతిలో పెట్టుకొని దాన్ని చూస్తూ ప్లీజ్, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని హృదయపూర్వకంగా చెప్పాలి. ఇలా మనము చేసుకుంటే అప్పుడు డబ్బు అబండెంట్ గా ఫ్లో అవుతుంది అనమాట. ఇంకొకటి చెప్తాను. ఏదైనా ఒక బిల్ చేయాల్సి వస్తే చాలా మంది ఏం చేస్తారు, బిల్స్ వస్తూనే ఉంటాయి కదా, అన్నిటికీ వస్తుంటాయి. గ్రోసరీస్ తీసుకున్నా కూడా, వెజిటేబుల్స్ తీసుకున్నా, ఆన్లైన్ పేమెంట్ ఏదైనా, కరెంట్ కానీ బిల్లులు అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి బిల్లు చూసినప్పుడు ఏమవుతుంది, ఇంత డబ్బు నేను కట్టాలా, ఇంత బిల్లు వచ్చిందే ఈసారి అని మనం అనుకుంటుంటాం. అయ్యో ఎంత ఖర్చు అవుతుంది, సరే మనం డబ్బు మిగిల్చాలంటే ఏం చేయాలని అనుకుంటుంటాం కదా. అందుకే ఏం చేయాలా, ఏదైనా ఒక బిల్లు దాన్ని తీసుకొని ఆ బిల్లులో ఉన్న అమౌంట్ ని ప్రేమపూర్వకంగా పే చేయాలన్నమాట. అలాగే ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళింటాం కదా, అక్కడ ఉన్న దుబారీ వస్తువులను అంటే కాస్ట్లీ థింగ్స్ ని చూసి అయ్యో ఇది మనకి అర్హతకి తగదు, డబ్బున్న వాళ్ళే దీన్ని కొనగలరు అని ఎన్నోసార్లు అంటాం. అలా కూడా మనము అనకూడదు అన్నమాట. దానికి బదులుగా ఇప్పుడు ఏం చేయాలి, ఒక మాట అనుకోవాలని, అలా అనుకోకూడదు. సరేలే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా తీసుకుందాం, దానికేముంది అని అలా మనము చెప్పుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనీకి మనము ఈ టెక్నిక్ వాడినప్పుడు మనీ ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఫ్లో అవుతుంది, ఇంకొకసారి ఇండైరెక్ట్ కూడా ఫ్లో కావచ్చు. అంటే ఇప్పుడు మాకు డబ్బు, మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట, ఇక్కడి నుంచే ఈ డబ్బు వస్తుంది, వాళ్ళే తెచ్చిస్తారు, ఇలా ఏదో ఒకటి. కానీ ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ కూడా వస్తుంది. ఇండైరెక్ట్ అంటే ఎలా అంటే, మన యొక్క బిజినెస్ ఉంటే బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఎవరికైనా పని చేసే వాళ్ళు ఉంటే శాలరీ హైక్ అవుతుంది, ఇలా పంట పండించే వాళ్ళు ఉంటే పంట మూడింతలు వస్తుంది. ఇలా ఏ రూపంలో కన్నా డబ్బు ఫ్లో అవ్వచ్చు. చూడండి, మన గురూజీ పత్రిజీ గురూజీ 40 ఏళ్ల నుండి పిఎస్ఎస్ఎం కొరకు కష్టపడ్డారు. ఇప్పుడు ఎంతో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది కదా, నిజంగా కదా. అలానే మనము కొంచెం వేచి ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఏదైనా కానీ ఈ రోజు మనం అనుకుంటే డబ్బు రావాలని రేపే రాదు డబ్బు ఎవరికి. మనం చేసే పని చేయాలి, అది తప్పకుండా వస్తుందండి. ఫస్ట్ we should change our attitudes about money. మన డబ్బు గురించి మన యాటిట్యూడ్స్ ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి లాటరీలో ఎంతో డబ్బు వస్తుంది, చాలా సంతోషంగా ఉంటాడు, కానీ వెంటనే ఇలా అనుకుంటాడు అనమాట, ఇది నాకు రావడానికి వీలు లేదు, నేను ఇంత అదృష్టం చేసుకున్నానా అని మరలా అనుకుంటూనే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వానికి ఏమైతుంది, యాక్సిడెంట్ అయ్యి డబ్బులు ట్రీట్మెంట్ కి ఖర్చు అయిపోతాయి అనమాట. అందుకే డబ్బు విషయంలో చాలా చాలా అవేర్నెస్ గా ఉండాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. కోవిడ్ సమయంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి డబ్బులు అప్పు ఇచ్చింటాడనమాట. అవతలి వ్యక్తి ఎన్ని రోజులైనా ఆ డబ్బు తిరిగి ఇవ్వనే లేదు.
అప్పుడు ఏమనుకుంటారు, సామాన్యంగా ఎవరైనా ఏమనుకుంటారు, చాలా రోజులు అడిగిన ఇయ్యకుండా అయిపోయింది, వాడు అయ్యాడు, ఆ డబ్బు రాదు ఇక అంతే అని మనం ఎల్లప్పుడూ అనుకుంటూనే ఉంటాం. కానీ ఈ టెక్నిక్ తెలిసిన తర్వాత ఈ టెక్నిక్ అతను యూజ్ చేస్తాడనమాట. 15 రోజుల తర్వాత అతనికి బిజినెస్ ఇంప్రూవ్ అయి ఎంతో లాభం వస్తుందన్నమాట. ఇలా ఎందుకు అక్కడ ఎవరికి ఇచ్చినామో వాళ్ళ దగ్గర నుంచే రావాలని ఏం లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చింటాము, అతను ఇవ్వలేదు. మనము ఇలా అనుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి అతనే తెచ్చి ఇవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ఇంతకు ముందు చెప్పాను కదా, బిజినెస్ లో లాభం రావచ్చు. మనకేమి డబ్బు వచ్చింది, దానికి సంతోషపడలేదు. అయ్యో అతని నుంచి రాలేదు అని చూసుకుంటుంటే వచ్చిన డబ్బు కూడా మాయమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎంతో మంది ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఇంకా పని అవ్వలేదు అని రికవరీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, తప్పక ఫలితాలు వస్తాయి. ఎంతో మంది ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నా డబ్బు వాపస్ వస్తుంది, వాడిస్తాడా, ఎలా ఇస్తాడు అని, ఈ టెక్నిక్ వర్క్ అవుతుందా అని ప్రశ్నలు వేయకూడదు అనమాట. ఇలా ఉన్నప్పుడు డబ్బు వచ్చేది లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి రాకుండాను పోవచ్చు. మాస్టర్స్, డబ్బుపై మన ఆలోచనలు, ఫీలింగ్స్, మాటలు అన్ని చేస్తుంటాం కదా, ఆ ఫ్రీక్వెన్సీని డబ్బు అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక నోటుని ఉంటే, ఇంట్లోనే ఉంటా కదా, కావాలంటే ఒక హాఫ్ మినిట్ 30 seconds టైం ఇస్తాను, మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకుంటే తర్వాత అయినా చేయొచ్చు. 1 note ఏదైనా కానీ తీసుకురావచ్చు. ఓకే, అందరు తెచ్చుకున్నారని భావిస్తాను. ఇప్పుడు ఆ డబ్బును చేతిలో పెట్టుకోవాలన్నమాట. నోట్ పెట్టుకొని మనం ఇలా అనుకోవాలి, ఈ నోటులో ఉన్న, అంటే ఈ డబ్బులో ఉన్న ఓల్డ్ మెమరీస్, థాట్స్, ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను అని చెప్పాలి. ఇంకొకసారి చెప్తాను. ఈ డబ్బులో ఉన్న ఓల్డ్ మెమరీస్, థాట్స్ అంటే అన్నెసెసరీ థాట్స్, ఫ్రీక్వెన్సీ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను అని చెప్పాలి. తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. తర్వాత ఆ నోటుని పర్సులో ఉంచుకోవాలన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ నోట్ తీసుకొని వారికి, అంటే ఏదైనా పర్చేస్ చేస్తాం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మరలా నువ్వు నా దగ్గరికి రా అని చెప్పాలన్నమాట. ఇలా ఇదంతా చూడండి, వింటా ఉంటే వింతగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఏం తప్పుందండి, మనం డబ్బు ఇస్తున్నాము, నువ్వు మళ్ళా నా దగ్గరికి రా అంటే అది ప్రేమపూర్వకంగా ఆ డబ్బు మన దగ్గరికి వస్తుంది. అంటే మనకి ఎక్కడి నుంచో ఫ్లో అవుతుంది అనమాట. ఇలా చేసినప్పుడు చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉంటే పర్వాలేదు, ఇంకొకసారి ఈ వీడియో వింటారు కదా, సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్ కానీ, మనీ పర్స్ కానీ, తర్వాత వ్యాలెట్ కానీ తీసుకోండి. మీరు ఎంతో మందికి పర్సు నుంచి తీసి డబ్బు ఇస్తూ ఉంటారు కదా. ఎట్లా ఇస్తుంటాం, ఒక్కొక్కసారి ఎవరైనా వస్తారు కదా, రేట్ ఎక్కువ ఉంటే వాడు ఇయ్యరు కదా, ఎంత రేటు చెప్తాడు వీడు అని తిట్టుకుంటూ మనం ఇస్తాము. డబ్బునేం తిట్టము, కానీ ఆ వైబ్రేషన్ వెండింతుంది అనమాట. అందుకే ఇప్పుడు పర్సు మరియు దానిలో ఉన్న డబ్బు చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని క్లీన్ చేయాలి. ఇప్పుడు ఆ పర్సు, దాంట్లో డబ్బులు ఉంటాయి కదా, దాని చుట్టూ ఒక నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, దాన్ని ఇప్పుడు మనము క్లీన్ చేయాలి. అందుకే ఏం చేయాలంటే, పర్సులో ఉన్న ఒక్కొక్క నోటుని తీసి, ఒక్కొక్క నోటు అంటే ఒక్కటే రెండే ఉంటే రెండుటికి చెప్పండి, చాలా డబ్బులు ఉంటే ఒక్కొక్క నోటే తీసి, పర్సులో ఎంతో ఉంటుంది కదా, ఒక్కొక్క నోట్ తీసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి మళ్ళా
ఆ డబ్బు తీసి లోపల పెట్టాలంట. అలాగే బిల్స్, కార్డ్స్ అన్నిటికీ చెప్పాలి. మీ దగ్గర ఏముంటే అది. ఖాళీ అయిన పర్స్ కి కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయాలి. అప్పుడు పర్సు మరియు దానిలో ఉన్న డబ్బు అంతా నెగిటివ్ ఎనర్జీ నుంచి క్లీన్ అయ్యి డబ్బు మీ జీవితంలో అబండెంట్ గా ఫ్లో అవుతుందన్నమాట. పర్సులో నుంచి అంత డబ్బు తీసేసేలా మళ్ళా ఒక్కొక్క దానికే చెప్పుకుంటూ మరలా దాన్ని పర్సులో ఉంచుకోవాలట. కార్డ్స్ ఏమైనా ఉన్నా కూడా, బిల్స్ మీది ఏది ఉన్నా పర్వాలేదు. ఓకే, మీకు ఏదైనా జాబ్ రావాలంటే ఇలా అనుకోండి, మై డియర్ జాబ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. అప్పుడు మీరు ఏ విధమైన జాబ్ రావాలి అని కోరుకుంటారో అలాంటిదే జాబ్ దొరుకుతుంది అన్నమాట. సపోజ్ మీకు ఇప్పుడు ఉన్న బిజినెస్ కానీ కొత్త బిజినెస్ కానీ సక్సెస్ అవ్వాలంటే, ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటాం కదా, దానికి కూడా అనుకోవచ్చు బిజినెస్. మై డియర్ కస్టమర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు ఎంతో మంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి మీ బిజినెస్ మార్వలస్ గా సక్సెస్ అయ్యి మనీ అబండెంట్ గా వస్తుంది. ఏ బిజినెస్ అనేది చేయవచ్చు. చీరల బిజినెస్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత కాయగూరలు, కిరాణా, ఎలాంటి బిజినెస్ అయినా ఇలా చెప్పుకోవాలి. మై డియర్ కస్టమర్స్ అని స్టార్ట్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చూడండి, చిన్న చిన్న టెక్నిక్స్. మనం మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే మనము చాలా హ్యాపీగా ఉండొచ్చు. మనీ అబండెంట్ గా ఫ్లో అవుతుంది. తర్వాత మనకి ఎలా లవ్, పెయిన్, హేట్రెడ్ అనే ఫీలింగ్స్ ఉంటాయో మనీకి కూడా అలానే ఉంటాయంట. అందుకే మనీకి, డబ్బుకి తిట్టకుండా, తిరస్కారం చూపకుండా ప్రేమతో వ్యవహరించాలి. అలాగే మన ఇంట్లో మనీ బాగా ఫ్లో అవ్వాలంటే మొదట ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎలా? అలాగే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలన్నమాట. నిమ్మకాయకి నెగటివ్ ని అట్రాక్ట్ చేసుకునే ఒక ఎనర్జీ ఉంటుంది. ఇది ఏమప్పా, ఇది వీళ్ళు మనీ అంటే ఏమో టెక్నిక్ అంటే నిమ్మకాయ చెప్తారు కదా, ఏం లేదు, సింపుల్ అంతే. ఆ నిమ్మకాయ పెట్టేసి, మనకందరికీ తెలుసు కదా, నిమ్మకాయ దావలో ఎక్కడైనా ఉంటే 3 రోడ్స్ చెరే దగ్గర కోసి పెట్టింటారు, దృష్టి తీసింటారు. అలా ఊరికే నిమ్మకాయ పెట్టేది, అది అబ్జర్వ్ చేసుకుని తర్వాత అది పారేసేది. తర్వాత ఇలా చేసినప్పుడు మనీ ఈజీగా ఫ్లో అవుతుందంట. ఇలా ఎలా ఎందుకు ఇంటిని అందుకే చెప్తారు కదా, ఇంటిని కూడా మన మనస్సులాగే శుభ్రపరచుకోవాలి. అప్పుడే ఒక పాజిటివ్ ఎనర్జీ మన ఇంటిలో ప్రవేశిస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మనము ఏ విధమైన ఒకటి డబ్బు గురించి అయినా చేసుకోవచ్చన్నమాట. ఒక పని కావాలన్నా, బిజినెస్ కావాలన్నా, ఇంట్లో డబ్బు ఫ్లో అవ్వాలన్నా, ఏదొక్కటి చేసినా కూడా ఇలా మనము చేసినప్పుడు మనీ అద్భుతంగా మన దగ్గరికి వస్తుందన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో టెక్నిక్ చాలా సింపుల్, కానీ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఒకతను అప్పు ఇచ్చింటాడు అనమాట వేరే వాళ్ళకి. 3 years నుంచి అడుగుతా ఉంటాడు అనమాట. బిగ్ అమౌంటే. అతను ఇవ్వడం లేదు. లేదప్పా, నేనేం చేయలేను, నాకు ఇవ్వాలనే ఉంది, నాకు బిజినెస్ కావడం లేదు, ఎక్కడి నుంచి కూడా నాకు డబ్బు రావడం లేదు, వస్తే ఖచ్చితంగా నీది పువ్వుల్లో పెట్టిస్తాను అని చెప్తాడు అనమాట. ఏం చేయాలని ఇంతగా ఈ టెక్నిక్ గురించి ఇతనికి తెలుస్తుంది అనమాట. సరే అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఓకే అలా అయితే అని అతని పేరు చెప్పుకొని అతనికి ఎక్కడి నుంచైనా డబ్బు పుష్కలంగా రావాలి, నా డబ్బుని పువ్వులో పెట్టి ఇవ్వాలి, అందుకని అతని గురించి, అతని ఫోటో కానీ, అతని పేరు గురించి, అతని గురించి కానీ అనుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తాడనమాట. ఇలా కొన్ని నెలలలోనే ఏదైతే అతను డబ్బు ఇంకా దాని మీద ఆశ వదిలింటాడనమాట. అతను కొన్ని రోజులనే ఇతను ఏమో ఫోన్ చేయకుండానే అతనే వచ్చి, తీసుకోప్ప నేను ఇచ్చినాను, చాలా లేట్ చేశాను, దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అతను ఇచ్చి వెళ్ళిపోతాడన్నమాట. చూడండి ఎలా ఉంది కదా ఈ టెక్నిక్, ఎలా అద్భుతంగా. కొంచెం మీరు ఏమేమి చేయలేదు, ఓన్లీ 4 words అంతే.
ఆ 4 వర్డ్స్ చాలా అద్భుతమైన పని చేస్తాయి అన్నమాట. ఓకే. ఇంకొకతను జాబ్ రావాలని చాలా ఉంటుందన్నమాట తనకి. అంటే ఒక్కొక్కరు అనుకుంటాం కదా, నాకి ఫారిన్ లో ఇలాంటి జాబే రావాలి అని. ఇలా అంటే ఒక పేమెంటే రావాలి నాకి, శాలరీ అని అనుకుంటారనమాట. అతను ఎలా అంటే ఇద్దరు పని చేస్తారు దానికి. వాళ్ళ తండ్రి మళ్ళీ తను. వాడు కూడా, ఆ అబ్బాయి కూడా మెడిటేటర్. ఆ అబ్బాయి కూడా టెక్నిక్ వాడతాడు. తండ్రి కూడా టెక్నిక్ వాడతాడు అన్నమాట. ఇలా వాడిన కొన్ని నెలలలోనే ఆ అబ్బాయికి అతను అంటే ఏ దేశంలో, ఏ కంపెనీలో, ఎలాంటి పని అనుకున్నాడో అలాంటి పనిని అతనికి దొరుకుతుందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ టెక్నిక్. ఇలా అతను రోజు అనుకుంటాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనము పొందినప్పుడు తర్వాత దాన్ని మర్చిపోకూడదనమాట. అలాగే ఎవరిచ్చినా, ఆ కంపెనీ ఇచ్చింటారు, మనుషులు ఇచ్చింటారు, ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. మనము చాలా కృతజ్ఞతంగా ఉండాలి. ఐ లవ్ యూ మనీ, ఐ థ్యాంక్ యూ అని చెప్పాలన్నమాట. తర్వాత ఇలా మనము ఈ టెక్నిక్స్ ని యూజ్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫేమస్ బిజినెస్ మెన్, చాలా పెద్ద బిజినెస్, ఫుల్ క్రోర్స్ టుగెదర్ అతని దగ్గర డబ్బు ఉంటుందన్నమాట. ఒకసారి ఏమైతుంది, అతనికి అలా డబ్బులు ఉన్నా కూడా ఒకే ఒక భయం అతనికి. ఇంత బాగా డబ్బు ఉంది కదా నా దగ్గర, అదంతా ఖాళీ అయిపోతే ఏం చేయాలా తర్వాత నేను అని ఊరికే నెగటివ్ థాట్ అన్నమాట. అలాగే కొన్ని రోజులు ఏదో ఒక రీజన్ తో బిజినెస్ లాస్ అయ్యి ఎదయ్యి అతనిలో అన్ని పోగొట్టుకుంటాడు అతను. చాలా బాధపడతాడు. కానీ అతనికి తెలియదు, నేను ఇలా నెగటివ్ గా థింక్ చేయడం వల్ల ఇలా నా పరిస్థితి అయ్యిందని. తర్వాత అతను ఏదో ఒక వీడియోలో వింటాడనమాట ఈ టెక్నిక్ గురించి. నెగటివ్ థాట్స్ ఎలా అనుకుంటాము, అవి ఎలా మన మీద పని చేస్తాయి, ఎలా ఈ టెక్నిక్ వాడాలి అనుకొని, ఓహో నేను ఎప్పుడు అనుకుంటుంటే కదా నాకు బిజినెస్ లో లాస్ అయిపోతే, నా దగ్గర ఉన్న డబ్బంతా కరిగిపోతే అని అనుకున్నాను కదా, దాని రిజల్ట్ ఇది వచ్చింది. సో ఇక మీద నేను ఇలా మాట్లాడకూడదని వాళ్ళు డిసైడ్ చేసి ఆ డబ్బుకి ఫస్ట్ సారీ అడిగేస్తాడు అనమాట. అడిగేసి తర్వాత ఐఎమ్ సారీ, నాకు ఈ బిజినెస్ లో బాగా రావాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటాడు. మళ్ళా అతను ఏ బిజినెస్ అయితే చేస్తా ఉంటాడో అదే బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు అనమాట. విత్ ఇన్ మంత్స్ లో అతను చాలా లాభాలు వస్తాయి. ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉండినా అదే పొజిషన్ లో వాళ్ళు ఉంటాడనమాట. ఇలా మనము ఏది కావాలన్నా మనకి వస్తుంది. మన యూనివర్స్ ఎంత మనకి ఫ్రెండ్ అంటే, మనం ఏది అడిగినా ఇస్తుంది అనమాట. అబండెంట్ గా ఇస్తుంది. మరి ఇస్తే ఇంత ఇంత కాదు, అబండెంట్. కానీ మనము ఆ యూనివర్స్ ని నమ్మాలి, ఫ్రెండ్ గా ట్రీట్ చేయాలన్నమాట. అలాంటప్పుడు యూనివర్స్ మనకి ఎంత కావాలి అంటే అంత ఇస్తుందన్నమాట. ఓకే, ఇంత సేపు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆత్మబంధులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.